మాట్లాడుతుంటుంది, ఒకసారి దెబ్బలు కూడా ఇస్తుంది. ఎందుకు అనేది మీకు అర్థమవుతుంది. నీకు ఇచ్చిన కొద్ది టైమే 10 నిమిషాలు 20 నిమిషాలు టైం. మరి టీచర్లు దాదాపుగా 1 గంట మరి మీకు పాఠాలు చెబుతూ మధ్యన డిస్టర్బ్ అయితే కోప్పడుతూ మరి మీకు ఇలా ఒకటే పీరియడ్ మీరు చెప్పింది. మరి టీచర్లు 7 పీరియడ్ చెప్పాలి ఒకరోజు. మరి ఆ బాధ ఎట్లా ఉంటుంది? మరి టీచర్గా మీరుంటే ఎట్లా ఉంది, పిల్లలుగా మీరున్నప్పుడు ఎట్లా ఉంది అనేది మీకు అది అర్థమైందని నేను అనుకుంటున్నాను కదా. మరి టీచర్లే కాకుండా ముఖ్యమంత్రి, ఎంఈఓ, డిఈఓ, ఎడ్యుకేషన్ మినిస్టర్, డిప్యూటీ కలెక్టర్లు, ఇన్ని పదవులు, ఆ పదవుల్లో ఉండేటువంటి సాధక బాధకాలు అనేది మీకు అందరికీ కొద్దిగానైనా అర్థమైంది అనుకుంటున్నాను కదా. మరి ఇవాళ ఒక్కరోజు మీకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను కలెక్టర్ని, నేను టీచర్ని, నేను హెడ్ మాస్టర్ని, నేను ఎడ్యుకేషన్ మినిస్టర్ని, నేను సర్పంచ్ని అనే ఫీలింగ్ మీలో ఉంది ఇప్పటిదాకా. మరి అది నిజం కావాలి. ఈ ఒక్కరోజు ఉన్నటువంటి సంతోషము ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండాలంటే మరి దానికి ఒకటే మార్గం మన కాడ ఉన్నది. దానికి మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా టీచర్ చెప్పినటువంటి పాఠాలను చక్కగా చదువుకొని ఆచరించి ఆ చెప్పినటువంటి అన్ని విషయాలు నేర్చుకొని చదువులే ముఖ్యం మనకు. ఆ చదువులోనే టీచర్ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, మినిస్టర్ కావచ్చు. మనకున్నటువంటి ఆయుధం అదొక్కటే. దానికోసం మరి మీరంతా కష్టపడి చదివి ఇయ్యాల నిర్వహించే పదవుల కంటే కూడా పెద్ద పదవులను మనం ఎంచుకొని దాన్ని లక్ష్యంగా చేసుకొని మరి మీరు కష్టపడి ఆ విధంగా మరి కావాలని మీకు చదువు చెప్పిన టీచర్లు ఆ రోజు కూడా చూసి నిజంగా గర్వపడుతుంది. ఇప్పుడు నాకు ఒకటి గర్వం ఇక్కడ కలుగుతుంది. ఈ సిఎస్ ఫౌండేషన్ చైర్మన్ గోవిగిరి ఇలాగనే నా దగ్గర 1వ తరగతి నుంచి మరి 5వ తరగతి చదువుకుంటున్నా కలుసుకున్నాను. మరి నాకు నిజంగా హ్యాపీ. నేను టీచర్ కట్టే ఉన్నా. నా దగ్గర 1వ తరగతి గిరి మంచి బిల్డర్ అయింది. హైదరాబాద్లో బిల్డర్ అయింది ఒక ఎత్తు. ఎంతో మంది పిల్లలైతే బిల్డర్లు ఉంటారు, గేట్లు ఉంటారు. కానీ సహాయం చేసే గుణం అనే ఒక మంచి గుణాన్ని మరి నేర్చుకొని ఇవాళ ఇంతమందికి ప్రైజులు. ఇది ఒక్కటే కాదు, ఎక్కడ ఎన్నో మన మండలంలో 4-5 మండలాల్లో కూడా చదువు పిల్లలకు చదువు ఎడ్యుకేషన్ విధానాన్ని ఒక మంచి సంకల్పంతో మరి మీకు ఇంత ఖర్చు పెట్టి ఎన్నో పనులుండి మరి వదులుకొని ఇవాళ మనం రమ్మంటే ఇక్కడికి వచ్చి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇది మా బాధ్యత. యాక్చువల్గా సెల్ఫ్ గోల్ బట్టే నిర్వహించేది మా బాధ్యత, అంటే టీచర్లుగా మా బాధ్యత. కానీ మాకంటే కూడా ఇక్కడ ప్రతి విషయంలో ప్రేయర్ కానించి టీచర్లను తీసుకురావడానికి, ఆఫీసర్లను తీసుకురావడము, ఫోటో తీయించడము, వాళ్ళకు ఆహ్వానాలు పలకడము కానించి అన్నిటిలా మరి ఉదయం నుంచి ఇప్పటిదాకా ఉన్నాడు. మరి ఎందుకోసం ఉన్నాడు? మీరు కూడా మంచి స్థాయి కలగడానికి సంకల్పం అయినప్పుడు ఇంత ఖర్చు ఎందుకు చేస్తున్నట్టే మీరు అర్థం చేసుకోవాలి. మరి మీకోసం ఇన్ని ప్రైజులు ఇచ్చి ఇన్ని కార్యక్రమాలు చేసి